నమస్తే టీవీ8 విశ్లేషణకి స్వాగతం. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదే విధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ కూడా చేయండి. ఇక విశ్లేషణలోకి వెళ్తే ఈ రోజు మన విశ్లేషణ పుష్ప 2 సినిమా హిట్ చేయటం ఫెయిల్ చేయటం అనేది మెగా ఫ్యాన్స్ చేతుల్లో ఉందా అనే దాని మీద ఒక చిన్న విశ్లేషణ తీసుకుందాం. దేశవ్యాప్తంగా పుష్ప 2 సినిమా రిలీజ్ సన్నాహాలు అవుతున్న దగ్గర నుంచి ఫ్రీలాన్స్ ఫంక్షన్లు, అదే విధంగా మీడియా ప్రమోషన్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం ఒక తరహా వాతావరణాన్ని. మెగా అభిమానుల పేరుతో పుష్ప 2ని బైకాట్ చేయండి, పుష్ప అని బ్యాన్ చేయండి, పుష్ప 2ని ఫెయిల్ చేయండి, అతను మనోడు కాదు. ఇది మనం విపరీతమైనటువంటి ఒక తరహా మీడియా. అది నిజమైన మెగా అభిమానుల లేదా ఈ కుటుంబంలో ఏదైనా చిచ్చు పెట్టడానికి ఒక తరహా మీడియా పనిచేస్తుందా, లేదా ఎంటైర్ మెగా ఫ్యామిలీ సక్సెస్ చూడలేని కొంత సోషల్ మీడియా విభాగం ఏదైనా వ్యతిరేకంగా పనిచేస్తున్న విధంగా ఈ మీడియాని మనం చూసాం. అయితే అసలు ఒక సినిమాని హిట్ చేయటం ఫెయిల్ చేయటం అనేది నిజంగా మెగా అభిమానుల చేతిలో ఉంటుందా అనేది మనం ఆలోచిస్తే ఖచ్చితంగా ఇది అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. పుష్ప 2 ఎందుకు బైకాట్ చేయాలి అంటే, పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్ లో కూటమి తరఫున ప్రయాణిస్తున్న సందర్భంలో అల్లు అర్జున్ వెళ్లి నంద్యాలలో వాళ్ళ స్నేహితుడికి మద్దతు ఇచ్చాడు కాబట్టి ఇతను మనవాడు కాదు, పగవాడితో ఉంటే మనవాడైనా పగవాడే అని నాగబాబు గారు ఏదో ఎక్కడో ఒక చిన్న ట్వీట్ చేశారనే దాన్ని పెట్టుకొని అతని శత్రువుగా చూసినటువంటి పరిస్థితిని, వేడి వాతావరణాన్ని మనం చూసాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు పుష్ప 2 సినిమాని మనం బ్యాన్ చేయాలి, బాయ్కాట్ చేయాలి, ఫెయిల్ చేయాలి అని విపరీతమైన సోషల్ మీడియా ప్రమోషన్స్ మనం చూసాం. అది నిజంగా అవుతుందా? ఒక సినిమా ఫెయిల్ చేయడం అనేది నిజంగా ఒక ఫ్యాన్స్ వల్ల అవుతుందా? మరి ఫెయిల్ చేసే వాళ్ళకి సక్సెస్ చేసేది కూడా ఉండాలి కదా. ఇదే మెగా అభిమానులకి పుష్ప 2ని బాయ్కాట్ చేసి ఫెయిల్ చేయాలి అనేటువంటి వీళ్ళకి వాళ్ళ హీరోల సినిమాలు హిట్ చేసేది కూడా ఉండాలి కదా. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మెగా కుటుంబానికి వ్యతిరేకంగా అనిపించాడు. నిజంగా ఉన్నారో లేదో అది వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళకి తెలియాలి. వాతావరణాన్ని బట్టి ఫ్యాన్స్ లో ఊహించుకొని లేదా ఫ్యాన్స్ కి అర్థమైనా కానీ ఒక విధానంలో వ్యతిరేకంగా ఉన్న మీడియాకి అనిపించి వాళ్ళు సోషల్ మీడియా ట్రెండింగ్ చేశారు. పుష్ప సినిమా ఫెయిల్ చేయాలి, ఫ్లాప్ చేయాలి, బాయ్కాట్ చేయాలి, ఇన్ని ప్రకటనలతోటి. నిజంగా అది సాధ్యమా? అదే సాధ్యం అయితే మరి ఇదే మెగా ఫ్యాన్స్ మరి వాళ్ళ మెగా హీరో సినిమాలు ఎందుకు హిట్ చేయలేకపోయారు? సాక్షాత్తు ఈ వీళ్ళందరికీ దారి చూపిన ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారి బోలా శంకర్ ఎందుకు ఫెయిల్ అయింది? అదే విధంగా పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా అది ఎందుకు ఫ్లాప్ అయింది? బ్రో సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది పవన్ కళ్యాణ్ గారికి? అదే విధంగా మట్కా సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది నాగబాబు కొడుకుది? మరి ఇదే ఫ్యాన్స్ కదా అవతల సినిమాని బైకాట్ చేద్దాం, ఫ్లాప్ చేద్దాం అని సోషల్ మీడియాలో. కాబట్టి సినిమాని ఫ్లాప్ చేయటము హిట్ చేయటం అనేది ఒక్క ప్రేక్షకుడి చేతుల్లోనే ఉంటుంది. అభిమానులు అనేవాళ్ళు ఈ ప్రేక్షకుల్ని సినిమాకు తీసుకెళ్ళటానికి ఒక రకమైన పండగ వాతావరణాన్ని కల్పిస్తారు, లేదా ఆస్తులు అమ్ముకొని ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి తాకట్లు పెట్టి బెనిఫిషియర్ కి హీరోకి డబ్బులు ఇవ్వడానికి ఉపయోగపడతారు తప్పితే ఒక సినిమా హిట్ ఫ్లాప్ అనేది ప్రజల వీక్షకుల మనసులో మైండ్ లో ఉండి ఆ కథ ఆ సినిమా నచ్చితే దాని హిట్ ఎవరు ఆపలేరు, నచ్చకపోతే ఫట్ చేయటం ఎవరు ఆపలేరు. ఇది వాస్తవం. అసలు ఈ రోజు మన ఓటీటీ ప్లాట్ఫామ్లో చిన్న సినిమాలు 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షల కోట్ల రూపాయలు సినిమాలు కళ్ళు ఆర్పకుండా చూడే కథలు వస్తున్నాయి. బ్రహ్మాండమైన చిన్న హీరోలవి సూపర్ హిట్లు ఆడుతున్నాయి. ఆ బలగం సినిమా ఉంది, దానికి ఎవరు బ్యాక్గ్రౌండ్ ఉంది? కాబట్టి ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేసి మెగా ఫ్యామిలీని విచ్ఛిన్నం చేయాలి అనేటువంటి ఒక మెగా కుటుంబ వ్యతిరేక మీడియా చేసే అలజడిగా దీన్ని చూడాలి. 100 కోట్ల రూపాయలు పెట్టి కష్టపడి వాళ్ళు నమ్మకంతో హీరోలతో కథ ఎంచుకుని సినిమా తీసి మంచి సినిమా తీయాలి అనేటువంటి ఒక ఆపేక్షను కూడా మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు భ్రష్టు పట్టిస్తారు. రాజకీయాలకి సినిమాకి సంబంధం లేదు. రాజకీయ నాయకులు సినిమా వాళ్ళని ప్రచారాలకి వాడుకోవటం మనం చూసాం. అలాగే ప్రజాదరణ పొందిన నాయకులు పార్టీలు పెట్టి సక్సెస్ అవటం కూడా మనం చూసాం. అంతవరకే చూడాలి కానీ ఒక సినిమా హిట్ ఫట్ అనేది అభిమానుల చేతిలో ఉంటుంది అనేది మాత్రం అబద్ధం. కాబట్టి ఒక ఫ్యాన్స్ పేరు చెప్పుకొని మెగా ఫ్యాన్స్ పేరుతోటి వాళ్ళ కుటుంబాన్ని బజార్ని పెట్టే విధంగా ఇలాంటి సోషల్ మీడియా ఫోన్ ఉంది కదా అని ప్రతి ఒక్కరు మాట్లాడేవాళ్ళు. జన సైనికుడి పేరుతో మాట్లాడతాడు. ఆయన నిజంగా జనసేన పార్టీ కార్యకర్త కాదో మనకు తెలియదు. మెగా అభిమాని అంటూ ఇంకో ఆయన మాట్లాడతాడు. అసలు నిజంగా ఆయన మెగా అభిమానో కాదో తెలియదు. కాబట్టి ఈ రోజు పుష్ప హిట్ అయింది. మన మెగా ఫ్యాన్స్ ఇచ్చిన ప్రకటనలు ఏమైనట్టు? ఈ చెడ్డ పేరంతా ఎవరికి వచ్చినట్టు? మెగా ఫ్యామిలీకి వచ్చినట్టుగా. కాబట్టి ఒక సినిమా హిట్ చేయటం కట్ చేయటం అనేది ఫ్యాన్స్ చేతిలో ఉండదు. ఫ్యాన్స్ అనే వాళ్ళు ఎందుకు ఉపయోగపడతారంటే సొంత డబ్బులతోటి ఖర్చు పెట్టి బ్యానర్లు కట్టడానికి. బాగా వినండి,
ఫ్యాన్స్ అభిమాన సోదరులారా, మీరు అనేవాళ్ళు ఎందుకు ఉపయోగపడతారంటే సొంత డబ్బులు ఖర్చు పెట్టి బ్యానర్లు, థియేటర్లు అలంకరించటాలు, సందడి చేయటాలు, దానికి విపరీతమైన డబ్బులు అప్పు చేసిన బెనిఫిట్ షోలోకి అటెండ్ అవుతూ మీ హీరోలకు డబ్బులు ఇవ్వడానికి తప్పితే మీరు సినిమా హిట్ చేయడం అంటూ ఉండదు, మీరు సినిమా ఫ్లాప్ చేయడం అనేది మీ చేతిలో ఉండదు. కాబట్టి ఈరోజు పుష్ప హిట్ అయింది. అదేవిధంగా ఈ ఫంక్షన్ లో ఈరోజు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కి థ్యాంక్ యూ బాబాయ్ అంటూ పర్సనల్ నోటీస్ చేస్తూ కృతజ్ఞత తెలియజేశాడు. తెలంగాణ, ఆంధ్ర, బీహారు, కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు బెనిఫిషియర్ కి స్పెషల్ ప్రైజ్ కి ఆమోదించినాయి అంటూ వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పాడు. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మీటింగ్ లో మన ప్రాంత తెలుగు నటుడికి జాతీయ అవార్డు వచ్చిందంటే అది నిజంగా చాలా గర్వకారణం అంటూ అల్లు అర్జున్ పేరుతో సంబోధించి మరి చెప్పడం. కాబట్టి అందరూ వాళ్ళు ఒకటే. ఊరక నారదులాగా చేరి సోషల్ మీడియాలో కొంతమంది మీడియా, మెయిన్ మీడియా కూడా ఎత్తుకొని కాంట్రవర్సీ క్రియేట్ చేసి రేటింగ్స్ కోసం వాళ్ళ ఫ్యామిలీని బదనాం చేసే ప్రయత్నంలో ఏదో జరిగిద్దంటే ఏమీ జరగదు. ఇక్కడ ఫ్యాన్స్ అనేటువంటి నిజంగానే మెగాస్టార్ చిరంజీవికి, మెగా ఫ్యామిలీకి, అల్లు అర్జున్ వాళ్ళ ఫ్యామిలీకి ఉన్నటువంటి ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు నిజాయితీ పరులు. వాళ్ళ పేరుతో జరిగే ఇటువంటి కుట్రలన్నింటినీ వాళ్లే ఖండించాలని చెప్పి తెలియజేస్తూ మరి ఒక సినిమా హిట్ ఫట్ అనేది ఫ్యాన్స్ చేతుల్లో ఉండదు. కథ దాన్ని కథనంగా మలిచి చక్కని దృశ్యకావ్యంగా మార్చిన విధానము అది నచ్చితే ప్రేక్షకుల చేతిలో మాత్రమే దీన్ని హిట్ చేయడం, ఫెయిల్ చేయడం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరో విశేషంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.